మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది, గెలుపు దిశగా పయనించింది. సార్ మీరు చెప్పండి, మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మహారాష్ట్ర ఎన్నికల విజయం తెలంగాణలో ప్రభావం పడే అవకాశం ఉందా? ఎందుకంటే నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలున్నాయి, నెక్స్ట్ ఇయర్ జిహెచ్ఎంసీ ఎన్నికలున్నాయి. తప్పక ఇవాళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ దాని యొక్క కూటమికి ఘోర పరాజయం లభించింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటమికి అద్భుతమైన విజయం లభించింది. అంటే కాంగ్రెస్ పార్టీ తను చెప్పిన మాటలు నెరవేర్చడం లేదు తెలంగాణలో కానీ, అదేవిధంగా మరి కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో. కాబట్టి వాళ్ళ అబద్ధాల మీద గతంలో గెలిచారు కాబట్టి ఆ పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అందుకోసమే ఇవాళ వాళ్ళు చెప్పిన యొక్క గ్యారంటీల గురించి కానీ దీని గురించి కానీ మహారాష్ట్రలో నమ్మలేదు. సార్ ఇప్పుడు గ్యారంటీలు నమ్మలే కదా మహారాష్ట్ర ప్రజలు. ఇప్పుడు తెలంగాణలో కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి సీటు మారే అవకాశం ఉందా? ఆయన సీఎం నుంచి వేరే అవకాశం ఉందా? అంటే ఆయన వాళ్ళు చెప్పిన గ్యారంటీలకు విశ్వాసం లేదు కదా ప్రజలు. కాంగ్రెస్ పార్టీ పైనే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు మేము ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలనే కోరుకుంటున్నాము. కానీ ప్రజలు కానీ మిగతా వాళ్ళ యొక్క ప్రభుత్వం కానీ ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.